ఎప్పట్లెక్కనే ఇయ్యాల కూడా మన పటాస్ న్యూస్ లా మంచి మంచి ముచ్చట్లు పట్టుకొచ్చినాం. ఇక ఆలస్యం చేయకుండా హెడ్లైన్స్ అయితే చూసేద్దాం పాన్లి. మాజీ ఎంపీకి ఇస్తారట మంత్రి పోస్టు, అట్లనే ఉన్నాయి మరిగా సీఎం ముచ్చట్లు. మున్సిపాలిటీలల్లో మోత మోగుతున్నది, లీడర్ల ముచ్చట్లతోని దుమ్ము లేస్తున్నది. తమిళ హీరోలతోని జగన్ సారు ముచ్చట, వీడియోలు తిరుగుతున్నాయి ఇంటర్నెట్టులా. ఎలక్షన్లు వచ్చినాక వేస్తారట రైతు భరోసా, సర్కారోళ్ళు పైసలు జమ చేసుకుంటున్నారట. తయారయ్యింది శ్రీశైల మల్లన్న తలపాగా, శివరాత్రి నాడు చేస్తారు బాగా అలంకరణ. పరేషాన్ చేస్తున్నాయి పులులు ఏనుగులు, అడవి జీవాలతోని ఆగమైతుండ్రు పబ్లిక్. సర్కారోళ్ళు గద్దెనెక్కి 2 ఏళ్ళు అయిపోయే, ఇంకా కొన్ని మంత్రి పోస్టులు అట్లనే పెట్టిండ్రు, నింపుతలేరు. ఏమాయే అనుకుంటున్నారు చాలా మంది. చదువుల మంత్రి లేడు, మున్సిపాలిటీ మంత్రి లేడు, గిట్లనేనా సర్కార్ నడిపించేదని ఏగస్ పార్టీలు తాపకోసారి దుమ్మెత్తి వస్తున్నారు. ఇక గిందికే కావచ్చు ఎలక్షన్ల మోక చూసి అసలు ముచ్చట చెప్పిండు సీఎం సారు. మళ్ళొగరికి మంత్రి పోస్టు పక్కా అయినట్టే. మరి ఇక కాబోయే మంత్రి ఎవరు, ఆ కథ ఏంటిది ఇక చూడండి. ఢిల్లీలో మనకి ఇంకా బలం పెరిగుండే. ఇవాళ డాక్టర్ రంజిత్ రెడ్డి ఈ ప్రాంత అభివృద్ధిలో ప్రభుత్వం వైపు నుంచి కూడా మీకు అండగా నిలబడతాడు. మీరందరూ కలిసికట్టుగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోండి. మున్సిపాలిటీలలో ప్రతి మున్సిపాలిటీలో ప్రత్యేకమైన అభివృద్ధి కార్యక్రమాలను తీసుకొని రంజిత్ రెడ్డి గారిని ప్రత్యేకమైన బాధ్యత ఇచ్చి మున్సిపల్ మంత్రిగా వారిని పెట్టి ఈ చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్న ప్రతి మున్సిపాలిటీకి ప్రత్యేకమైన నిధులు ఇస్తా, మాజీ పార్లమెంట్ సభ్యునికి బాధ్యత ఇస్తా. కాదన్నట్టు సంగతి. వికారాబాద్ దిక్కు మున్సిపాలిటీ ఎలక్షన్ల ప్రచారానికి పోయిన సీఎం రేవంత్ సారు గిట్ల కాబోయే మున్సిపాలిటీ మంత్రి ఎవరిలో ఖరారు చేసినట్టే మాట్లాడిండు. చేవెళ్ల మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి సారుకు గట్టి బాధ్యతలే అప్పచెప్తా, మున్సిపాలిటీ మంత్రిని చేస్తా అన్నట్టు అందరి సాక్షిగా చెప్పుకొచ్చిండు సారు. ఇక అటు ముఖ్యమంత్రి నోటంట మంత్రి పదవి ముచ్చట బయటికి వెళ్ళిందో లేదో అప్పుడే సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం నడుస్తుంది. మాజీ ఎంపీ అనుచరులంతా మస్తు సంబరపడతాండ్రు. అయితే ఆలస్యమైనా సరే అట్లిట్లా పెద్దసారు మున్సిపాలిటీ మంత్రిని ఖరారు చేసేసిండు, మంచి ముచ్చట్నే అని కొంతమంది మాట్లాడుకుంటా అంటే, మరిగా రంజిత్ రెడ్డి సారుకు మంత్రి పోస్ట్ ఇస్తే తతిమ లీడర్లను తూకుంటారా అని ఇంకింతమంది మాట్లాడుకుంటారు. ఏంటికంటే మరిగా ఇప్పటికే చేయి పార్టీల మంత్రి పోస్టుల కోసం మంచిగానే నడుస్తుంది లడాయి. అటు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలన్న ఎప్పటి నుంచో కొర చూస్తాడు. మంత్రి పదవి ఇస్తామని అప్పట్లో మాట ఇచ్చిండ్రు, మరి ఇక మాట నిలబెట్టుకుంటారా లేదా, ఇత్తరా ఇయ్యరా అని తాపకోసారి పంచాయతీ మోపు చేస్తాడు. ఇంకో దిక్కు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి సార్ కూడా మంత్రి పదవి ఇయ్యాల్సిందే అంటున్నాడు. ఇటు చూస్తేనేమో రంజిత్ రెడ్డికి మున్సిపాలిటీ మంత్రి పోస్టు ఖాయం అన్నట్టే ఉన్నాయి సీఎం సారు ముచ్చట్లు. అంత చూస్తుంటేనైతే చెయ్యి పార్టీలో మళ్ళోసారి మంటలు మండటట్టే ఉన్నాయి కదా అనుకుంటారట చాలా మంది. సీఎం సారే కుద్దు స్టేజ్ ఎక్కి చెప్పే అయిపోయినట్టే అని కొంతమంది మాట్లాడుతుంటే, వెనకటి శాంతి పార్టీలో ఉన్న వాళ్ళని విడిచిపెట్టి అట్టెట్ట చేస్తారు అని ఇంకింతమంది మాట్లాడుకుంటారు. మరి ఇక ఏమవుతుందో ముచ్చట ఎటెటు తిరుగుతుందో ఏమో చూసుకుంటూ పోవాలి. ఓట్లు అంటే మున్సిపాలిటీ ఓట్ల ముచ్చట కూడా ఆఖరికొచ్చిందుల్లో ఐతారం ఒడిచిందంటే సోమారం మంగళవారం 2 వద్దులు పోతే 3వ నాడే ఓట్లు. సోమారం మాపటీల వరకు మైకులు కూడా బంద్ అవుతాయి. ఏం చెప్పుకున్నా ఇయాల రేపేనబ్బా. అందుకనే లీడర్లు పొద్దుగాల పండ్ల పుల్లలేసుకొని బయలుదేరుతున్న రోడ్ల ప్రచారానికి. షెయి పార్టీల సభలు, కార్ పార్టీల కార్నర్ మీటింగులు, పువ్వు పార్టీల సడకుల మీద ముచ్చట్లు. తెలంగాణ మున్సిపాలిటీ ఓట్ల ప్రచారం మా జోరుగా అవుతుంది పోండ్రి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాల సీఎం రేవంత్ రెడ్డి సారు సభ పెట్టి ముచ్చట్లు చెప్తే నిజామాబాద్ జిల్లాలో రామన్న ప్రచారం నడిచింది. ఇయాల రేగొండ మండలం కొడవటంచెలు ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గుళ్ళ సీఎం సారు పూజలు చేసిండు మొదలు. ఆడికెంచి గణపురం మండలం చెల్పూర్లో పెట్టిన మీటింగ్ కాడికి వచ్చిండు సీదా. చేసిన పాపాలు ఊరికే పోవు, ఆ పాపాల ఊబిలోనే బీఆర్ఎస్ కూరుకుపోతుంది. ఈ కేసుల నుంచి తప్పించుకోవడానికే మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో 8 సీట్లు బీజేపీలను గెలిపించారు. ఇవాళ మున్సిపల్ ఎన్నికల్లో కూడా అదే రకమైన ప్రయత్నం చేస్తున్నారు. అందుకే అప్రమత్తంగా ఉండండి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, బీఆర్ఎస్ బీజేపీ వేరు కాదు,
బొమ్మ బొరుసు లాంటి వాళ్ళు, బిల్లా రంగా లాంటి వాళ్ళు, వాళ్ళిద్దరు కూడబలుక్కొని ప్రత్యక్షంగా ఒకడు పరోక్షంగా ఒకడు కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలని, కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలనే ప్రయత్నం చేస్తుండ్రు. సారుకు మైకు దొరుకుడే ఆలస్యం, సీదా కారు పార్టీ వాళ్ళకే సూటి పెడతాడు. అయితేనే ఇయ్యాల కూడా ఓ రోజు కారు పార్టీ వాళ్ళని నడుచుకుంటూనే ఇంకో రోజు పువ్వు పార్టీ వాళ్ళను పొట్టు సాపించిండు సీఎం సారు. అటు కారు పార్టీ వాళ్ళు ఏమైనా తక్కువనా, పోయిన కాడల్లా వాళ్ళు కూడా అయితేనే అరుచుకుంటూనే ఉన్నారు సర్కారు వాళ్ళను. 26 నెలలే కదా వచ్చి నెలకు 2,20,000 చొప్పున ఎంత అవుతుందా అని అడుగుంది. 1,05,000 అవుతుంది. 5,000 చేతిలో పెట్టినావు, మరి మిగిలిన ఎవడిస్తాడు? నువ్వు కౌన్సిలర్ నువ్వు ఇస్తావా, మాధవ్ రెడ్డి ఇస్తాడా, రేవంత్ రెడ్డి ఇస్తాడా, మన అయ్యి ఇస్తాడా, మన జగన్ ఇస్తాడా, ఎవడిస్తాడు? నేను చెప్పిన ఆ రోజే కులం బంగారం అంటారు కాంగ్రెస్ వాళ్ళు, వీళ్ళు బంగారం ఇచ్చేటోళ్ళు కాదు, మెడల పుస్తకాలు కొనుక్కపోయే గడ్డుపాలెం దాని చెప్పిన జుక్కల్ నియోజకవర్గంలో నడిచింది అలా రావన్న ప్రచారం. ఆడ సడకులా మాట్లాడిన కాడన్న మాటలు ఇవన్నీ. ఇగిటు పువ్వు పార్టీల ప్రచారం కూడా గట్టిగానే నడుస్తున్నది ఆడాడ. ఇక సోమవారంతో ప్రచారం ఓడుస్తుంది. 5ంటికి మైకులన్నీ మూగబోతాయి. అసలు ప్రచారం అంతా అప్పుడే సాలయ్యేటిదిగా. మందు సీసాలు, క్షీర సారెలు, బిర్యానీ పొట్లాలు. క్షణం తీరుకుండదు ఓట్లు పడేటి దానిక. ఈ ఓట్ల పేరు మీద మందుకైతే ఫుల్ గిరాకీ. ఒక్క ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎంత మంది అమ్ముడు పోయిందో ఎరికేనా? లచ్చకు మీదనే బీర్లు, 80,000 కేసులకు మీదనే మందు. అంతా కలిపి ఏం తక్కువ 100 కోట్ల రూపాయల ఇలువ గల మందు అమ్ముడు పోయింది. అది కూడా ఒక వారంలే. ఒక్క జిల్లాలో గింతగానం మందు తాగిరంటే రాష్ట్రం అంతా ఇంకెంత తాగుతుందో. ఇక ఓట్లు వచ్చేటాళ్లకు ఇంకెంత మందు తాగుతారో ఏమో గానీ ఓట్లు వచ్చినాయంటే చాలబ్బా, మందుకు మాత్రం మస్తు గిరాకీ పెరుగుద్ది పోండ్రి. ఢిల్లీకెంచి లీడర్లు వచ్చిండ్రు, ప్రతి మున్సిపాలిటీకి పోయిండ్రు, ప్రతి వాడకట్టుకు పోయిండ్రు, పబ్లిక్కు పొట్టు ముచ్చట్లు చెప్పిండ్రు, ప్రచారము దుమ్ము లేపిండ్రు. అయితే అంత మంచిగానే ఉన్నది గాని ఢిల్లీ లీడర్లైనా గల్లీ లీడర్లైనా ఆ ఒక్క జాగకు మాత్రం అస్సలే పోలేదట. అబ్బో మనకెందుకులేగా కంప, వాళ్ళు చూసుకుంటారులే అన్నట్లే వేసిండ్రట. మరిగా లీడర్లను గంతగానం బుగులు పుట్టించినగా ఊరేంది, ఇంతకేమైందో చూద్దాం పాన్లి. అన్ని దిక్కుల్లో ఎలక్షన్ల ప్రచారం ఓగెత్తు అయితే జగిత్యాల మున్సిపాలిటీలో నడుస్తున్న ఎలక్షన్ల ప్రచారం ఓగెత్తు. ఏంటికంటే మరి అట్లా నడుస్తుంది అక్కడ పంచాయతీ. కారు పార్టీ ఎమ్మెల్యేనని చెప్పుకుంటున్న సంజయ్ కుమార్ సారు చెయ్యి పార్టీకి ప్రచారం చేస్తుంటే, అచ్చమైన కాంగ్రెస్ లీడర్ అని చెప్తున్న మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సారు పార్టీ కండువాను పక్కకు పెట్టి ప్రచారం చేస్తుండు. ఆకుపచ్చ కండువా వేసుకొని తిరుగుతాండు. ఇద్దరి నడమ పచ్చిగడ్డి వేస్తే బగ్గుమనుడు కాదు, మాడి మసిపొగ్గేటట్టున్నది. అంతగానో నడుస్తుంది కిరికిరి. దొరేదైతున్నదో మొదటిగా నమ్ముకున్న వాళ్ళం కాదని మన నడి ప్రచారంలో పెట్టి దొంగల పట్ల ఏదైతుందో మనం చేయకుడితే ఎక్కపెట్టమ్మా. చెప్పు తల్లి, చదువుకున్నదని నువ్వు ఏమనంటే అభివృద్ధి, అదేందో అభివృద్ధి తెలియదు తల్లి. అభివృద్ధి పక్కింటోడికి అన్నమేసుడు అనవ్వా. జీవన్ రెడ్డి సారు ముచ్చట అట్లున్నది. ఏ వాడకట్టుకు మీటింగ్ పెట్టినా చెయ్యి గుర్తు ఎత్తుకపోయినరా అంటాడు. ఇంకో దిక్కు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సార్ ఏమో అభివృద్ధి కొరకే చెయ్యి పార్టీతో కలిసి పనిచేస్తా అన్న అంటుండు. ఇట్లా ఇద్దరు లీడర్ల పంచాయతీ చేయబట్టి తత్తిమ లీడర్లు జగిత్యాల దిక్కు పోవాలంటేనే బుగులు పడుతుండ్రట. కరువు మంటే కప్పకు కోపం, ఇడువు మంటే పాము కోపం అన్నట్టు పోయి ఎవల దిక్కు మాట్లాడినా లేదో కంప అనుకుంటాన్రట. అందుకే మంత్రులంతా కోరుట్ల పోతాండ్రు, సొప్పదండి పోతాండ్రు, ధర్మపురి పోతాండ్రు, కానీ జగిత్యాలకు మాత్రం పోతలేరట. మంత్రులంతా జగిత్యాల చుట్టూతో ఉన్న ఊర్లన్నీ తిరుగుతాండ్రు గాని జగిత్యాల దిక్కు అయితే చూస్తలేరు. అన్ని దిక్కుల నడుస్తున్నట్టే జగిత్యాలలో సీఎం సార్ మీటింగ్ ఉండేనట. దాన్ని ఇప్పుడు చొప్పదాండికి మార్చేసిండ్రట. ఇక ఇట్లా జగిత్యాల జవడం చూసి వాళ్ళు చూసుకుంటారు, నడమ మనం పోవద్దా అన్నట్టే చేస్తుండ్రట తత్తిమ లీడర్లంతా. అన్యామగాని జగిత్యాలను నడుస్తాన్న జవడం అధికార పక్షానికి ఆత్మ గౌరవానికి నడమ నడుస్తాన్న జవడం అంటాడు జీవన్ రెడ్డి సారు. ఏమైతుందో ఏం కథనో మరిగా. మొన్న 10వ తరగతి దోస్తు లగ్గమైతే వరంగల్ పోయినా. ఇక చూసుకోండ్రి, చిన్నప్పటి సుద్దులన్నీ బయటపడ్డాయి. 20 మంది దోస్తులం ఒక్కటే జాగల కలిసిటాలకు కిచర నవ్వుకుంటా మస్తు ఎంజాయ్ చేసినాం. ఏమైనా దోస్తానలో ఉన్న మజానే అలాగుంటది. అవుగాని ఇప్పుడు ఫ్రెండ్షిప్ డే కూడా లేదు. మరిగా దోస్తుల గురించి గింతగానం చెప్పబడుతుంది. ఇంతకు ఏంది కదా అని పరిశాన్ అయ్యేరు. ఇగో గీ దోస్తుల్ని చూసినాకనే నాకు మా దోస్తులు యాదికొచ్చిండ్రు. చూడుండ్రి. ఆగ చూడర్రే, మాజీ సీఎం జగన్ సారు, అటు సినిమా హీరో సూర్య ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు దోస్తు మేరా దోస్త అన్నట్టే కారుసుకుండ్రు. చాలా దినాలకు గానొచ్చినావు, ఎట్లున్నావు అని ఇద్దరు నవ్వుకుంటూ మాట్లాడుకుండ్రు.
అంతల్నే సూర్య తమ్ముడు ఇంకో హీరో కార్తీక్ కూడా అక్కడికి వచ్చిండు. జగన్ సారును అలై బలై చేసుకొని పలకరించిండు. ఇంతకు గీ ముగ్గురు మనుషులు ఎక్కడ కలిసిండ్రు, గీ వీడియో ఎక్కడిదయ్యా అని అంటే ఐతారం చెన్నైలో జగన్ సార్ అన్న కొడుకు లగ్గం అయింది. అగో గా లగ్గానికి పోతే అక్కడ కలుసుకుండ్రు ముగ్గురు. మరిగా గతగానం నవ్వుకుంటా కరుచుకొని మరి మాట్లాడుకుంటాండ్రు. పాత పరిచయం ఏమన్నా ఉన్నదా ఎట్లా అని అంటే వెనకట రాజకీయాలకు రాని రోజులల్లా జగన్ సార్ వ్యాపారం చేసేది కదా, గా పనుల మీదనే చెన్నైలో చాలా వద్దులే ఉండేనాట. అంతేకాదు జగన్ సారు పెదనాయన కుటుంబానికి అటు హీరో సూర్య కుటుంబానికి మంచి దోస్తానే ఉన్నదట. అట్లా ఇక కోలీవుడ్ హీరోలతోని సారు కూడా దోస్తి కుదిరింది అన్నట్టు. జగన్ సారు హీరో సూర్య అప్పట్లో ఎప్పుడు కలిసినా సరే 3-4 ఐస్ క్రీములు తిని గాని ఇంటికి పోకపోయేదట. ఇట్లా ఇప్పుడు సోషల్ మీడియాలో ముచ్చట్లు గట్టిగానే వినిపిస్తున్నాయి. వైసీపీ కార్యకర్తలు అభిమానులు జగన్ సారు హీరో సూర్య కలిసి మాట్లాడుకున్న వీడియోలను ఇంటర్నెట్ లో తిప్పుకుంటా పాత దోస్తులు కలిసిండ్రు అన్నట్టు కామెంట్లు రాస్తుండ్రు, సంబురపడతాండ్రు. యాసంగి నాట్లు పడ్డాయి, పిండి కట్టలకు తిప్పలైతదేమోనని ఆన్నో ఇన్నో అప్పో సప్పో గుంజుకొచ్చి ముందుగానే దొరికిన కాడికి నీ పిండి కట్టలు తెచ్చుకున్నారు రైతన్నలు. ఇక ఇప్పుడు మీదంగా మందులు కొట్టేటి యాళ్ళ పంటతోని పాటుగా కలుపు మొక్కలు కూడా పెరుగుతూనే ఉన్నాయి. కైకిలొల్ల కోసం పోతే కూలిపైక ముందుగాలిస్తూనే వస్తామంటుర్రట. చేతుల పైసలు లేదెట్లనా అనుకుంటున్న రైతన్నలకు తెలంగాణ సర్కారు చల్లటి మాట చెప్పింది. మిర్యాల కూడా మీటింగ్ లో చెప్పినట్టే రైతులకు యాసంగి పంటకు రైతు భరోసా ఇచ్చేటి ఇకమతి చేస్తుంది తెలంగాణ సర్కారు. ఆనకాలం పంట కెట్టయితే పడ్డాయో అట్టినే రప్ప అకౌంట్ల పైకం పడతాయట. రైతుల పంట పెట్టుబడులకు ఆసరా కావాలని ఈ నిర్ణయం తీసుకుంది సర్కారు. రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ ఒకటే పాలి భరోసా పైకం వేయాలంటే అంత అలకగా అయ్యేటి పని కాదు కదా. అందుకనే దేశం పెద్ద బ్యాంకును అప్పటికి ఇప్పటికే ఎంతో ఏలికైనా ఏం దక్కో 9,000 కోట్లు. ఓ 2-3 వద్దులలో ఆ పైకం కూడా సర్కారు ఖాతాలో పడతాయట. మళ్ళా అంటే ఇక మున్సిపాలిటీ ఓట్లు ఒడుచుడే ఆలస్యం, టింగు టింగు అని మోగుతాయి అన్నట్టే రైతుల ఫోన్లు. ఓట్లు ఒడవాలన్నాయే, లెక్కలు తేలాలన్నాయే, ఎంత లేదన్నా ఓ వారం దినాలైనా పడుతుంది. కాబట్టి ఈ లోపే రైతులు ఎంతమంది ఎంత పంట వేసిరు ఏందనేటి లెక్కలన్నీ వేస్తున్నట ఆఫీసర్లు. అంటే మున్సిపాలిటీ ఓట్లు ఒడిచేటాళ్లకు నిధులన్నీ జమ చేసుకుని రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ ఒకటే పాలి భరోసా పైకం వేయాలనేది సర్కారు వాళ్ళ ఆపోచన అన్నట్టు. కాకుంటే అందరికీ ఏడాడనోళ్ళు పంటలు పండేటి భూములకే పెట్టుబడి సాయం. అది ఏ పంట అయినా ఏంలే, పంట వేస్తే సాయం అందినట్టే. అంతేగాని కోళ్ళపారాలు, ఫంక్షన్ హాల్, వెంచర్లు, బీడు భూములు, బండబోళ్లు, గుట్టలకు యాకాన కూడా రాదు. పెద్ద ముచ్చట ఏంటంటే పెట్టుబడితో పాటుగా వరి పంట వేసిన వాళ్ళకు బోనస్ కూడా వేస్తాం అనేది కుర్దు సీఎం సారే చెప్పిండు. ఇప్పటికే ఆల్రెడీ ఊళ్ళలో యాసంగి నాట్లు పడ్డాయి కూడా. ఇక అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టుకున్న వాళ్ళు, చేతులకేంచి పెట్టుబడులు పెట్టుకున్న వాళ్ళకు ఎకరానికి 6,000 రూపాయల పెట్టుబడుల సాయం అందబోతుంది అన్నట్టు. సర్కారు చెప్పినట్టే ఓట్లడవంగానే రైతుల అకౌంట్లలో పైకం పడినంటే షేబదులు తెచ్చుకున్న వాళ్ళ కాడ, కైకిలకు వచ్చిన కూలోళ్ళ కాడ మాట దక్కినట్టు అవుతుంది. బాగుండ్రి ఒడుస్తున్నది చూస్తా శివరాత్రి రానే వస్తున్నది. ఇప్పటికే మా వాడ కట్టుకున్న శివాలయం కలకలలాడుతున్నది. ఈసారి మా ఒక్క వాడల్లే 100 మంది దాకా శివమాలేసుకుండ్రు. మస్తు జోరుగా నడుస్తున్నాయి పూజలు అన్నట్టు. ఎప్పటి తిరిగానే ఈసారి కూడా శ్రీశైలం మల్లన్న బ్రహ్మోత్సవాలు చాలైనాయి. మల్లన్నకు సమర్పించే తలపాగా కూడా రెడీ అయింది. పాండ్లి అట్లా పోయి ఒకసారి చూసొద్దాం. శ్రీశైల మల్లన్న కొరకు అచ్చమైన స్వచ్ఛమైన కద్దరు తలపాగా తయారైంది. అగ చూడర్రే, చెయ్యి తిరిగిన నేతన్నలు తొలుత చేతుల మీదనే దార పోగులన్నీ పరిచి అటెనక పోగులన్నీ మగ్గానికి ఎక్కిచ్చి తలపాగా తయారు చేసిండ్రు. అయితే శ్రీశైల మల్లన్నకు యాట తలపాగా ఎవరు తయారు చేస్తారు, ఎక్కడి నుంచి వస్తుంది బట్ట అనేది చాలా మందికి తెలియని ముచ్చటే. అందుకే ఆ సొంటోళ్ళ కొరకే గీ ముచ్చట పట్టుకొచ్చినాం. శ్రీశైల మల్లన్నకు సమర్పించే తలపాగా శ్రీకాకుళం జిల్లా నుంచి వస్తుంది. అది కూడా పొందూరు కద్దరు. పొందూరు కద్దరు అంటే మరి అట్లిట్లా కాదు, కద్దరు బట్టలల్లనే 1 నెంబరు. ఆగో అసోంటి బట్టతోని తయారైతుంది మల్లన్న తలపాగా. పొందూరులో ఉండే చేనేత కార్మికులే ఎప్పటి నుంచో మల్లన్నకు తలపాగా సమర్పిస్తున్నారట. అట్లా ఇక ఈసారి బల్ల భద్రయ్య అనేట ఆయనే ఇంకో 15 మంది నేతన్నలతోని కలిసి నెల దినాలు తిప్పలబడి 365 మూరల తలపాగా తయారు చేసిండు. దాంట్లోనే అమ్మవారికి చీర, శనగల బసవన్నకు పంచె, సాక్షి గణపతికి పంచె కూడా ఉంటదట. ఏట మహాశివరాత్రి మాపటీలి పాగా అలంకరణ చేస్తుంటారు. స్వామివారి గర్భగుడి విమాన గోపురం నుంచి నందులన్నీ కలుపుకుంటా తలపాగా చూడతారు. అట్లాగే ఈసారి కూడా తలపాగా తయారైంది. కానీ నంద్యాల జిల్లాలో ఉన్న శ్రీశైలం ఎక్కడ, శ్రీకాకుళంలో ఉన్న పొందూరు ఎక్కడ? రెండూర్లకు నడమ 700 కిలోమీటర్లకు ఎక్కువనే ఉన్నది అంతరం. కానీ ఏండ్ల సంధి అక్కడి నుంచే మల్లన్న పాగా అలంకరణ ఉత్సవానికి తలపాగా వస్తున్నది.
శ్రీకాకుళంతోని శ్రీశైలం మల్లన్నకున్న అనుబంధం గొప్పదే అనుకుంటారు ఈ ముచ్చట చూసిన పబ్లిక్. ఈ ఏడు సమ్మక్క సారక్క జాతర మస్తు జోరుగా అయింది. లక్షల మంది భక్తులు పోయి వనదేవతలకు పబ్బతి పట్టిండ్రు. నిలువెత్తు బంగారము, ఎదురుకోళ్ళు, క్షీరసారెలు, యాటమొక్కులు, ముడుపులప్పజెప్పి తల్లుల్ని ఖుషి చేసిండ్రు. మరిగా కన్నుల పండుగగా సాగిన జాతరలా తల్లులకు ఎన్ని కానుకలొచ్చినాయి, హుండీలు ఏ పాటి నిండయో అని లెక్క కట్టిండ్రట. పాండ్రిగా హుండీల లెక్కేందో మనం గిడ అరుచుకొనొద్దాం. 4 వద్దుల సంది నడుస్తూనే ఉన్నది. మేడారం తల్లుల గద్దెల కాడబెట్టిన గల్లపెట్టెలలో పడ్డ పైకం పైసలు లెక్క పెట్టేటి కార్యం. ఏం తక్కువ 828 గల్లపెట్టెలు మొత్తం. అన్ని గల్లపెట్టెలలో పడ్డ పైకం అంతా లెక్క పెట్టుడు ఒక్కనాటితోనయ్యేటి పని కాదు కదా. అందుకనే రోజు కింద లెక్క పెట్టిస్తున్నారు అధికారులే పక్క నుండి. క్షణారం వరకు అంటే 3 వద్దులలో ఎంత పైకం లెక్కకొచ్చిందో ఎరికేనా? 8,06,00,000 రూపాయల చిల్లర. మొత్తం 420 గల్లపెట్టెలు లెక్క పెడితే గంత పైకం వెళ్ళింది అన్నట్టు. ఒక్క శనివారం నాడే 140 గల్లపెట్టెలు తెరిస్తే అందులో 2 కోట్ల చిల్లర పైకం వెళ్ళింది. ఈ లెక్కన సగం ఉండిలే తెలిసిళ్ళు, ఇంకో సగం అట్టినే ఉన్నాయి. అవి కూడా తెరవాలి. అందులో ఉన్న పైకం కూడా లెక్క పెట్టాలంటే ఇంకో 3 వద్దులు పడుతుంది అన్నట్టే. ఆ లెక్కనేసుకున్నా ఇంకో 8 కోట్ల వరకు ఆమ్దాన్ వస్తుంది అన్నట్టే. 2.5 ఏళ్ల కింద జాతర పేరు మీద 13.5 కోట్ల వరకు ఆమ్దాన్ వచ్చింది. ఆ లెక్కన చూస్తే ఈ పార్టీకి కింద ఎక్కువనే వచ్చేటట్టుంది అనేది అధికారులు వేస్తున్న లెక్కలు. వచ్చిన ఆమ్దాన్ అంతా ఎప్పటికప్పుడే పట్టుకపోయి ఎండోన్మెంట్ ఖాతాలు వేస్తున్నట్టు అధికారులు. అట్టని వచ్చిన ఆమ్దాన్ అంతా అమలకే ఏం పోదు. ఆదివాసీ పూజారులకు 100కి 33% ఇస్తారు. వచ్చిన పైకాన్ని మొత్తం 12 కుటుంబాలు పంచుకుంటారు. 12 కుటుంబాలంటే తాతల ముత్తాతల పంగలు. లెక్కలన్నీ చూస్తే కోట్లలో ఉంటది కానీ వాళ్ళ కొడుకులు మనవళ్ళు మొత్తం పంచుకుంటే లక్షలలో కూడా రాదేమో మరి. ఉత్త నోట్లే కాదుల్లో బంగారం, ఎండి, చిల్లర పైసలు, భక్తుల కోరికలు రాష్ట్ర చిట్టీలు వెళ్తున్నాయి ఉండిలల్లా. ఉండిలల్లో పడ్డ పైకం అంతా లెక్క పెట్టేటందుకు, కట్టలు కట్టేటందుకు, చిల్లర లెక్క పెట్టేటందుకు ఏం తక్కువ 300 మంది. పొద్దుగాల 10ంటికి చాలు చేస్తే పొద్దుమికి 5 దాకా నడుస్తుంది ఈ ఉండిల లెక్కింపు కార్యం. ఇయాల్టికైతే ఇంతే. మొత్తం లెక్కలు తేలినాక మళ్ళా చెప్పుకుందాం తీయలి. బండ్లేసుకొని చిట్టుకుపట్ చూసిండ్లు కదా. ఇవి మన పటాస్ న్యూస్ లో ముచ్చట్లు. మళ్ళా రేపు మంచి మంచి ముచ్చట్లతోని కలుద్దాం. నమస్తే.